హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సివిల్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం సిస్టమ్స్ ఆఫ్ సీవరేజ్ కలెక్షన్ అండ్ డిస్పోజల్. సో ఆల్రెడీ సీవేజ్ అంటే ఏంటి, సో దాంట్లో ఎన్ని టైప్స్ ఉన్నాయో అవన్నీ మనం చూసామన్నమాట ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో. ఈ వీడియోలో వచ్చేసి సీవేజ్ కలెక్షన్ అండ్ డిస్పోజల్ గురించి. సీవేజ్ కలెక్షన్ అంటే, సో సీవేజ్ అంటే హార్మ్ఫుల్ వేస్ట్ అని చెప్పినాము. సో ఆ హార్మ్ఫుల్ వేస్ట్ అనేదాన్ని ఎలా కలెక్ట్ చేస్తాం అండ్ డిస్పోజల్ ఎలా చేస్తాం అనేది ఈ వీడియోలో చూద్దాం అనమాట. వెరీ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ అనమాట ఇది. సో అకాడమిక్ పరంగా చూసుకుంటే చాలా ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. ఓకే, 10 మార్క్స్కి చాలాసార్లు అడిగింటారు ప్రతి ఒక్క ఎగ్జామ్లో కూడా, డిప్లొమా కానీ బీటెక్ కానీ ఎవరికైనా సరే. సో అయితే ఎందుకు కలెక్ట్ చేయాలి, అసలు కలెక్ట్ చేయడం ద్వారా మనకి ఏం జరుగుతుంది అనేది ఆబ్జెక్టివ్స్, అది లాస్ట్ వీడియోలో చూసాం మనం క్లియర్గా. సో అది కూడా మనకి 5 మార్క్స్ క్వశ్చన్కి ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి. సో అయితే ది సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ ఆర్ టు బి ప్రాపర్లీ కలెక్టెడ్. ఈ సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ ఏవైతే ఉంటాయో కమ్యూనిటీలో వాటిని ప్రాపర్గా కలెక్ట్ చేయాలి మనం. ఓకే, అండ్ కన్వేడ్ అట్ సూటబుల్ స్పాట్స్. సో దాన్ని ఏం చేయాలి, కన్వే చేయాలి. ఎక్కడికి కన్వే చేయాలి అని అంటే, ఫర్ ది ట్రీట్మెంట్ అండ్ డిస్పోజల్. ట్రీట్మెంట్ చేయాలి దాన్ని ఫస్ట్, ఎందుకంటే సో అది హార్మ్ఫుల్ అనమాట. ఈ సీవేజ్ ఏదైతే ఉందో లిక్విడ్ వేస్ట్ అండ్ అలాగే సాలిడ్ వేస్ట్, అది వచ్చేసి మనకి హార్మ్ఫుల్ అనమాట, డైరెక్ట్గా మన అట్మాస్ఫియర్లోకి వదిలితే. సో అందుకని దాన్ని ఏం చేయాలి, ఫస్ట్ మనం ట్రీట్మెంట్ చేయాలి. అంటే దాంట్లో హార్మ్ఫుల్నెస్ అనేది ఏం చేయాలి, మనం తగ్గించాలి. సో తగ్గించి ఆ ట్రీట్మెంట్ ప్రాసెస్ చేస్తే తగ్గుతుంది అనమాట. అప్పుడు మనకి అది ఏమవుతుందంటే న్యూట్రల్ లెక్క వస్తుంది. దాన్ని మనం ఏం చేయొచ్చు, డిస్పోజల్ చేయొచ్చు. ఎక్కడ, ల్యాండ్ పైన కానీ లేకపోతే ఎక్కడైనా వాటర్ ఫ్లో అవుతూ ఉండే దగ్గర కానీ మనం దాన్ని డిస్పోజ్ చేయొచ్చు. ఓకేనా. సో అది, సో ది రెఫ్యూజ్ ఫార్మ్డ్ ఇన్ ఎనీ శానిటరీ సిస్టమ్ షుడ్ బి ర్యాపిడ్లీ అండ్ సేఫ్లీ క్యారీడ్ అవుట్ టు ది డిస్పోజల్ సైట్. సో ఇది ఏదైతే మనకి శానిటరీ సిస్టంలో ఫామ్ అయ్యే సీవేజ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏం చేయాలి అని అంటే డిస్పోజల్ సైట్కి క్యారీ చేయాలన్నమాట. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా, ఇన్ అన్ ఎకనామిక్ వే. అంటే డిస్పోజల్ సైట్ కంటే మనం ట్రీట్మెంట్ చేసి డిస్పోజ్ చేసేయాలి కదా. సో అయితే దానికి ఇష్టం వచ్చినట్టు మనం ఖర్చు పెడితే వేస్ట్ అనమాట. అది కూడా ఎలా చేయాలి మనం, ఇన్ అన్ ఎకనామిక్ వే, అంటే డబ్బులు ఎక్కువ ఖర్చు కాకుండా. సో దాన్ని మనం ఏం చేయాలి, అట్మాస్ఫియర్కి హాని కలగకుండా దాన్ని ట్రీట్మెంట్ చేసి డిస్పోజ్ చేయాలి వీలైనంత తొందరగా, సేఫ్గా. సో యాజ్ టు మెయింటైన్ క్లీన్ ఎన్విరాన్మెంట్. సో ఇలా చేయడం ద్వారా మనకి ఏం జరుగుతుందంటే క్లీన్ ఎన్విరాన్మెంట్ అనేది ఉంటుంది. పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్ కాకుండా క్లీన్ ఎన్విరాన్మెంట్ అనేది ఉంటుంది. ఓకే, అది ఎలా చేస్తామో చూడండి. దెర్ ఆర్ 2 మెథడ్స్ టు క్యారీ దీస్ రెఫ్యూజ్ ఆర్ సీవేజ్. సో ఈ ఈ సీవేజ్ ఆర్ రెఫ్యూజ్ ఏదైతే ఉందో దీన్ని మనము ట్రీట్మెంట్ ప్లాంట్కి తీసుకుపోయి డిస్పోజ్ చేయడానికి మనకి 2 మెథడ్స్ అనేటివి ఉన్నాయన్నమాట. ఓకే, ఆ 2 మెథడ్స్ వెరీ ఇంపార్టెంట్. ఇవి ఒకటేమో కన్జర్వెన్సీ సిస్టమ్, ఇంకోటేమో వాటర్ క్యారేజ్ సిస్టమ్. ఓకే, సో ఫస్ట్ కన్జర్వెన్సీ సిస్టమ్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. కన్జర్వెన్సీ సిస్టమ్ అంటే ఏంటంటే, ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెఫ్యూజ్ ఆర్ సీవేజ్ ఆర్ కలెక్టెడ్ అండ్ క్యారీడ్ సపరేట్లీ అండ్ సూటబ్లీ డిస్పోజ్డ్ ఆఫ్. అంటే ఇక్కడ రెఫ్యూజ్ అంటే మీనింగ్ ఏంటి, మనం ఆల్రెడీ నేను చూసాం. సీవేజ్ అంటే ఏమో లిక్విడ్ వేస్ట్ ఆఫ్ ది కమ్యూనిటీ విచ్ ఈజ్ హార్మ్ఫుల్ టు ది సొసైటీ ఆర్ ఎన్విరాన్మెంట్. సో అండ్ అలాగే రెఫ్యూజ్ అంటే ఏమని చెప్పాము లాస్ట్ వీడియోలో డెఫినేషన్లో మనం, అంటే డ్రై వేస్ట్ ఆఫ్ ది కమ్యూనిటీ అనమాట. సో కమ్యూనిటీలో ఉండే డ్రై వేస్ట్, దాన్ని మన ఇక్కడ ఏం చెప్తామంటే క్యారీడ్ సపరేట్లీ. సో లిక్విడ్ వేస్ట్తో కలపరు దీన్ని ఏం చేస్తారంటే సపరేట్గా మనకి క్యారీ చేస్తారనమాట. సో సూటబుల్ డిస్పోజ్డ్ ఆఫ్, అండ్ అలాగే అది నాట్ దట్ మచ్ హార్మ్ఫుల్ కాబట్టి దాన్ని ఏం చేస్తారంటే, సో ఎక్కడన్నా సూటబుల్ ప్లేస్, లో లయింగ్ ఏరియాస్ కానీ వాటిని ఫిల్ చేయడానికి కానీ మనం డిస్పోజ్ చేస్తాం. ఓకే, ది గార్బేజ్ ఆర్ రెఫ్యూజ్ ఈజ్ కలెక్టెడ్ ఫ్రమ్ రోడ్. ఎలా మనం కలెక్ట్ చేస్తాం వాటిని అనేది ఇక్కడ చెప్పారు. సో ది గార్బేజ్ ఆర్ గార్బేజ్ అంటే మనకి ఇంట్లో ఈ సెమీ సాలిడ్స్ ఏవైతే ఉంటాయో వాటరీ మెటీరియల్స్ లైక్ వెజిటేబుల్ పీలింగ్స్. ఓకే, నెక్స్ట్ మనకి ఏవైతే హౌస్ హోల్డ్లో ఉండే సెమీ సాలిడ్ వేస్ట్ అంతా గార్బేజ్ కిందకి వస్తుంది అనమాట. అండ్ రెఫ్యూజ్ అంటే స్ట్రీట్ స్వీపింగ్స్ అవన్నీ. సో ఈజ్ కలెక్టెడ్ ఫ్రమ్ రోడ్స్ అండ్ స్ట్రీట్స్ ఇన్ ప్యాన్స్ ఆర్ బకెట్స్. రోడ్స్కి పక్కన మనకి బకెట్స్ లాగా పెట్టింటారనమాట. ఓకేనా, ఒక స్టాండ్ పెట్టి బకెట్ పెట్టింటారు మధ్యలో, మనం కూడా చూసింటాం. వాటిలో కలెక్ట్ చేసేవాళ్ళు అనమాట. ఇట్ ఈస్ దెన్ కన్వేడ్ బై కార్ట్స్ అండ్ ట్రక్స్ ఎక్సెట్రా టు సమ్ సూటబుల్ ప్లేస్. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది మన కన్జర్వెన్సీ. ఓకే, దేని పరంలో అంటే
గార్బేజ్ ఆర్ రెఫ్యూజ్ పరంగా అయితే ఇదే జరుగుతుంది ఇప్పుడు కూడా. ఓకే, కానీ సీవేజ్ పరంగా అయితే మనకి కన్జర్వెన్సీ సిస్టమ్ లేదు ఇప్పుడు. ఓకే, సో గార్బేజ్ ఇప్పుడు కూడా మీ ఇంట్లో అదే కదా చేసేది. మీ ఇంట్లో ఏదైతే ఉంటాయో స్ట్రీట్స్, ఇంట్లో ఇంట్లో అయితే ఇంట్లో, రోడ్లో అయితే రోడ్లో, ఇవన్నీ కూడా ఎక్కడ వేస్తాం మనం? రోడ్డు పక్కన మనకి ఏముంటుందంటే కొన్ని బకెట్స్ ఉంటాయి, అంతే కదా. సో అక్కడ వేస్తాం అనమాట. ఇట్ ఈస్ దెన్ కన్వేడ్ బై కార్ట్స్ అండ్ ట్రక్స్. సో దాంట్లో నుంచి కార్ట్స్, లేదా ఇప్పుడంటే కార్ట్స్ లేవులేండి, ఎద్దుల బండ్లు ఇవన్నీ. సో దేంట్లో తీసుకుపోతారు? ట్రక్స్లో తీసుకుపోయేసి ఒక సూటబుల్ ప్లేస్లో డంప్ చేసేస్తారు దాన్ని. ఓకే, డంప్ యార్డ్లు. సో ది గార్బేజ్ ఈజ్ సపరేటెడ్ ఇంటూ 2 కేటగిరీస్. సో ఇక్కడ గార్బేజ్ అనేది 2 రకాలుగా డివిజన్ చేశారనమాట. ఒకటి వచ్చేసి ఫ్లేమబుల్ అండ్ ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్. ఫ్లేమబుల్ అంటే ఏంటి? ఏవైతే మండే స్వభావం కలిగి ఉంటాయో అవి, అంటే అగ్గి ఈజీగా ప్రొడ్యూస్ అవుతుంది, అలాంటి ఫ్లేమబుల్ మెటీరియల్స్. అండ్ ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్స్ అంటే ఇంకా మిగిలినవి. సో ది ఫార్మర్ ఈజ్ బంట్ ఇంటూ ఇన్సినరేషన్. ది ఫార్మర్ అంటే ఇక్కడ ఏంటంటే ముందు చెప్పిన ఫ్లేమబుల్ అయితే ఏం చేస్తారంటే బర్న్ చేసేస్తారు ఇన్సినరేషన్లో. ఓకేనా, ఇన్సినరేటర్స్లో, అంటే ఎక్కడైతే మనకి ఇన్సినరేటర్స్ అంటే ఏంటివి? పొగ్గొట్టం లాగుండి, సో చెత్తనంతా దాంట్లో కాల్ చేస్తే ఆ వేస్ట్ స్మోక్ అంతా పైన నుంచి వెళ్ళిపోతుంది, అట్మాస్ఫియర్లో కలిసిపోతుంది. సో ఆ ఇన్సినరేషన్లో మనకి. అండ్ అలాగే లేటర్ అంటే ఏంటి? ఇది ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్. అంటే ఫార్మర్ అంటే ఫస్ట్ చెప్పిన ఫ్లేమబుల్ మెటీరియల్స్, అండ్ ది లేటర్ అంటే ఇక్కడ ఇది ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్స్. దీన్ని ఏం చేస్తారంటే ఈజ్ బర్రీడ్ ఇంటూ లో లయింగ్ ఏరియాస్. సో దీన్ని మనం ఇంతకుముందుగా చెప్పుకున్నట్టు ఎక్కడన్నా లోతట్టు ప్రాంతాలు, లో లయింగ్ ఏరియాస్ ఉంటే వాటిని ఫిల్ చేయడం కోసం యూజ్ చేస్తారనమాట. ఓకే, ఫర్ ది రిక్లమేషన్ ఆఫ్ సాయిల్. సో అది మనకి దేని గురించి? గార్బేజ్ ఆర్ రెఫ్యూజ్ గురించి ఇక్కడ చెప్పుకునేది మనం, అంటే డ్రై వేస్ట్. ఇప్పుడు ఇప్పుడు ఇదేంది? ఇది లిక్విడ్ వేస్ట్ ఆఫ్ ది కమ్యూనిటీ. లైక్ అంటే లిక్విడ్ వేస్ట్లో కూడా, వేస్ట్లోనే మనకి ఇదేమొస్తుంది? హార్మ్ఫుల్ వేస్ట్. అదేంది? అది నైట్ సాయిల్. నైట్ సాయిల్ అంటే ఏమని చెప్పుకున్నాం మనము ప్రీవియస్ వీడియోస్లో? నైట్ సాయిల్ మీన్స్ హ్యూమన్ ఎక్స్క్రీటా అండ్ అనిమల్ ఎక్స్క్రీటా, దాన్ని నైట్ సాయిల్ అంటాం. ఓకే, సో మనం లెట్రిన్ వెళ్తాం కదా అది. సో ది నైట్ సాయిల్ ఈజ్ కలెక్టెడ్ ఇన్ ప్యాన్స్. సో కన్జర్వెన్సీ సిస్టమ్ నేను ఇప్పుడు చెప్తాను. కన్జర్వెన్సీ సిస్టంలో రెఫ్యూజ్ అయితే ఇది చేస్తాం అనమాట. సో ఇండ్ల నుంచి, రోడ్లలో నుంచి బకెట్స్, ప్యాన్స్ ద్వారా కలెక్ట్ చేసి ఒక ట్రక్లో ఎక్కించి ఒక సూటబుల్ ప్లేస్లో దాన్ని డంప్ చేస్తాం. వాటిలో కూడా 2 ఉంటాయన్నమాట, ఫ్లేమబుల్ మెటీరియల్స్, ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్. ఫ్లేమబుల్ మెటీరియల్స్ ఏం చేస్తామంటే ఇన్సినరేషన్లో కాల్ చేస్తాము, అవి అక్కడే బూడిదైపోతాయి. ఇన్ఫ్లేమబుల్స్ మాత్రం ఏం చేస్తామంటే లో లయింగ్ ఏరియాస్ని మనం ఫిల్ చేయడం కోసం యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు నైట్ సాయిల్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో నైట్ సాయిల్ అనేది మనం ఏం చేస్తామంటే కలెక్ట్ చేస్తాం. ఎలా కలెక్ట్ చేస్తారో చూడండి, ఇక్కడ ప్యాన్స్లో కలెక్ట్ చేస్తారన్నమాట ఫ్రమ్ ల్యాబరేటరీస్ అంటే అవే లెట్రిన్స్. అండ్ ది సీవేజ్ ఈజ్ క్యారీడ్ బై మాన్యువల్ లేబర్ ఇన్ కార్ట్స్. సో ఇది చాలా దారుణమైన విషయం అనమాట, మనం ఇక్కడ చూస్తున్నాము, కానీ ముందు రోజుల్లో ఇలాగే జరిగేదంట. ఓకే, సో నైట్ సాయిల్ని ఏం చేస్తారంటే ఇక్కడ అంటే ఎలా కలెక్ట్ చేస్తారు ప్రతి ఒక్క ఇంట్లో నుంచి అంటే, అందుకే మనకి ఇంతకుముందు రోజుల్లో ఏముందంటే లెట్రిన్స్ ఇవన్నీ కూడా ఇంటికి బయట లేదా ఊరికి బయట అట్లా ఉంటాయన్నమాట. సో అవి ఏం చేస్తారంటే, సో ప్యాన్స్లో ఈ లేబర్ మాన్యువల్ అంటే మనలాగా ఉండే మనుషులే దాన్ని ఏం చేస్తారంటే కార్ట్స్లో తీసుకొని పోయి సో ఒక చోట వేస్తారనమాట. ఇట్ ఈస్ దెన్ బర్రీడ్ ఇంటూ గ్రౌండ్. సో భూమిలో పాతేస్తారు దాన్ని, గుంతలో వేసేస్తారు మొత్తం దాన్ని ఎత్తుకుపోయి. అండ్ ఈజ్ దస్ కన్వర్టెడ్ ఇంటూ మాన్యూర్. సో అలా గుంతలో కప్పేసేయడం వల్ల కొన్ని నెలలు పోయిన తర్వాత అది ఏమవుతుందంటే ఎరువులా తయారవుతుంది. ది స్టార్మ్ వాటర్ అండ్ సల్లేజ్ ఆర్ కలెక్టెడ్ అండ్ కన్వేడ్ బై క్లోజ్డ్ ఆర్ ఓపెన్ ఛానల్స్ ఫర్ డిశ్చార్జింగ్ ఇంటూ న్యాచురల్ రివర్స్ అండ్ స్ట్రీమ్స్. సో అండ్ అలాగే ఇది నైట్ సాయిల్ గురించి అనమాట. అండ్ మనం బాత్రూంలో స్నానం చేసింది, ఓకే, నెక్స్ట్ అలాగే కిచెన్లో అంట్లు తోమింది, మనం బట్టలు ఉతుక్కునేది, నెక్స్ట్ ఫ్లోర్ క్లీనింగ్ చేసుకునేది, ఇవన్నీ సల్లేజ్ అంటాం. ఓకే, హార్మ్లెస్ అనమాట ఇవంతా. ఓకే, ఈ సల్లేజ్ అనేది ఏమవుతుంది అని అంటే ఎక్కడ కలెక్ట్ అవుతుంది అంటే, సో బయట మనకి కాలువలు ఉంటాయి కదా రోడ్డుకి పక్క, దాన్నే ఓపెన్ ఛానల్స్ అంటాం, ఆడ సైడ్ డ్రైన్స్ అంటాం. వాటిలో మనకి ఏమవుతుంది అంటే అవన్నీ పోయి ఒకసారి కలుస్తాయి. అక్కడి నుంచి ఫైనల్గా దగ్గరలో ఉండే రివర్లో కానీ, స్ట్రీమ్స్ అంటే పారే నదుల్లో కానీ ఏమవుతుంది, కలిసిపోతుంది అనమాట. ఓకే, కానీ నైట్ సాయిల్ మాత్రం ఏం చేస్తున్నారు, ప్రతి ఇంటి దగ్గర నుంచి, బయట నుంచి, లేదా ఊరు బయట నుంచి ప్యాన్స్లో కలెక్ట్ చేసి కార్ట్స్లో, అంటే ఎద్దుల బండి ఇట్లాంటివి ఏమైనా ఉంటాయన్నమాట. ఓకే, ఈ కార్ట్స్ అంటే ట్రక్స్ ఏది సూటబుల్ ఉంటే అది దాంట్లో తీసుకొని పోయి ఒక చోట పెద్ద గుంత తవ్వి దాంట్లో బూడ్చి పెట్టేస్తారు. అది కొన్ని నెలలు పోయిన తర్వాత ఎరువులాగా పనికొస్తుంది. ఓకే, అది
ఇట్ ఈస్ హౌఎవర్ అప్లైడ్ ఇన్ స్మాల్ టౌన్స్ అండ్ విలేజెస్ అన్డెవలప్డ్ ఏరియాస్. సో ఈ మెథడ్ కన్జర్వెన్సీ సిస్టమ్ అనేది ఇప్పుడు యాక్చువల్గా లేదు, ఇప్పుడు కూడా ముందు కూడా ఉనింది. ఎక్కడ ఉనింది అని అంటే చిన్న చిన్న టౌన్లు, పల్లెటూళ్ళు అండ్ అలాగే అన్డెవలప్డ్ ఏరియాస్ ఆఫ్ బిగ్ సిటీస్. అంటే సిటీస్ పెద్దటి ఉంటాయి కానీ దాని చుట్టుపక్కల అన్డెవలప్డ్ ఏరియాస్ ఉంటాయి కదా, సో వాటి దగ్గర ఇలా జరుగుతూ ఉండింది ముందు. ఓకే, వేర్ దెర్ ఈజ్ స్కార్సిటీ ఆఫ్ వాటర్. సో వాటర్ లేనప్పుడు ఇలా జరుగుతుంది ఖచ్చితంగా. ఎందుకనంటే ప్రాపర్ వాటర్ ఉంటే మనం బాగా హైజీనిక్గా పెట్టుకోవచ్చు. సో లేదు కాబట్టి ఈ మెథడ్ అనేది తీసుకుంటాం. ఒకవేళ వాటర్ ఉందనుకోండి, వాటర్ క్యారేజ్ సిస్టమ్ అనేది మనం అడాప్ట్ చేస్తాం. అది చాలా హైజీనిక్ మెథడ్ అనమాట, హైజీనిక్ ప్రాసెస్ అనమాట. ఓకే, ఇన్ మోడర్న్ సిటీస్ దిస్ సిస్టమ్ ఈజ్ అవుట్డేటెడ్ అండ్ నవ్వేడేస్. సో నవ్వేడేస్ మోడర్న్ సిటీస్లో అంతా కూడా వాటర్ క్యారేజ్ సిస్టమే ఉంటుంది అనమాట, నో కన్జర్వెన్సీ సిస్టమ్. ఓకే, దీని యొక్క మెరిట్స్ డిమెరిట్స్ చూసి దాని తర్వాత మనం సెకండ్ మెథడ్ వాటర్ క్యారేజ్ సిస్టమ్కి చూద్దాం. సో ఫస్ట్ మెరిట్స్. దీని మెరిట్స్ చూసుకుంటే ఇట్ ఈస్ చీపర్ ఇన్ ఇనిషియల్ కాస్ట్ బికాస్ స్టార్మ్ వాటర్ కెన్ పాస్ ఇన్ ఓపెన్ డ్రైన్స్ అండ్ కన్జర్వెన్సీ లెట్రిన్స్ ఆర్ మచ్ ఎకనామికల్. సో ఇక్కడ ఏం చెప్తానంటే ఈ మెథడ్లో మనం వాటర్ యూస్ చేస్తున్నామా లేదు ఎక్కువగా, కాబట్టి తక్కువ కాస్ట్. నెక్స్ట్ అలాగే దీంట్లో మనకి స్టార్మ్ వాటర్కి సపరేట్ పైప్ ఏం లేదు, కాలువలు సైడ్ రోడ్డుకి పక్క కాలువలు ఉంటాయి, దాంట్లో వెళ్ళిపోతుంది. ఓకే, అండ్ అలాగే ఈ కన్జర్వెన్సీ లెట్రిన్స్ ఏవైతే ఉంటాయో అవేం పెద్ద వాటర్తో పనిచేసేవి కాదు, జస్ట్ ఒక గుంతలాగా ఉంటాయి. దాంట్లో మొత్తం మనకి ఇదంతా ఎత్తుకొని పోయి మన ఈ అంటే మనం వెళ్ళి బాత్రూమ్ కూర్చునేది కూడా వాటర్ అంత పెద్ద ఏముండదు అనమాట, ఊరికే ఒక కూర్చునేదానికి ఒక ప్లాట్ఫామ్ లాగా ఉంటుంది అంతే. ఓకే, ఆర్ మచ్ ఎకనామికల్. కాబట్టి దీంట్లో ఏం పెద్ద కన్స్ట్రక్షన్స్ ఏం లేవు కాబట్టి, సో రోడ్డు కింద పైపులు వేయడాలు ఇవన్నీ ఏం లేవు కాబట్టి దీంట్లో చాలా ఇనిషియల్ కాస్ట్ అనేది తక్కువ, చీప్ మెథడ్ ఇది. ఓకే, ది క్వాంటిటీ ఆఫ్ సీవేజ్ రీచింగ్ అట్ ది ట్రీట్మెంట్ ప్లాంట్ బిఫోర్ డిస్పోజల్ ఈజ్ లో. సో ఆబ్వియస్గా క్వాంటిటీ ఆఫ్ సీవేజ్ అంటే ఎంత మొత్తంలో మనకి కలెక్ట్ అవుతుంది ఆ వేస్ట్ అనేది క్వాంటిటీ ఆఫ్ సీవేజ్. అది ట్రీట్మెంట్ ప్లాంట్కి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే వెరీ లో అనమాట, అంటే తక్కువ క్వాంటిటీ ఉంది. అది మీన్స్ ఎప్పుడైనా ఏదైనా క్వాంటిటీ పెరగాలంటే దాని మీనింగ్ ఏంటి, వాటర్తో కలిసింది అనుకోండి ఏమవుతుంది, దాని వాల్యూమ్ అనేది పెరుగుతుంది, క్వాంటిటీ పెరుగుతుంది, అంతే కదా. సో ఇక్కడ ఏం జరుగుతుంది, వాటర్తో కలిసి వెళ్ళట్లే కదా ఈ సీవేజ్. ఇక్కడ కన్జర్వెన్సీ లెట్రిన్స్ అంటే ఊరు బయట కానీ ఇంటికి బయట కానీ ఒక గుంత తీసి దానిపైన ఊరికే కూర్చునేదానికి ఒక బేసిన్ లాగా పెట్టుకొని మనం బాత్రూమ్కి వెళ్తారు. అప్పుడు మనకేమవుతుంది, వాటరు కన్జ్యూమ్ చేయం పెద్దగా. ఓకేనా, సో కాబట్టి వాటర్తో కలిస్తే క్వాంటిటీ అనేది ఏమవుతుంది, పెరిగిపోతుంది రెండు కలిసి. అండ్ అలాగే రెయిన్ వాటర్ కూడా కలిపితే మనం వాటర్ క్యారీ సిస్టంలో రెయిన్ వాటర్ కూడా కలుపుతాం కాబట్టి అదేమవుతుంది అంటే పెరుగుతుంది సీవేజ్, కానీ దీంట్లో అట్ట కాదనమాట. సో కాబట్టి డిస్పోజల్ దగ్గర, సో ట్రీట్మెంట్ దగ్గర మనకి తక్కువ క్వాంటిటీ ఆఫ్ సీవేజ్ అనేది ఉంటుంది, ట్రీట్మెంట్ పైన లోడ్ తగ్గుతుంది. నెక్స్ట్, యాజ్ ది స్టార్మ్ వాటర్ గోస్ ఇన్ టు ఓపెన్ డ్రైన్స్ the sewer section will be small and will run full for the major portion of the year, due to which there will be no settling and deposits in the sewer lines. అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ రోడ్డు పక్కన ఈ పక్క కాలువలు ఉంటాయి ఓపెన్ డ్రైన్స్, దాంట్లో స్టార్మ్ వాటర్ పోతుంది అండ్ అలాగే సల్లేజ్ కూడా పోతుంది, అంతే కదా సల్లేజ్. సో సల్లేజ్ స్టార్మ్ వాటర్ రెండు పోయేటప్పటికి ది సీవర్ సెక్షన్ విల్ బి స్మాల్. ఇక్కడ చిన్న చిన్న కాలువలు ఉంటాయి, పెద్దటి ఏముండవు, కాబట్టి అవి ఏమవుతాయంటే మనకి సో మేజర్ పోర్షన్ ఆఫ్ ఈ సంవత్సరంలో 365 రోజులు కంటిన్యూగా రన్ అవుతూనే ఉంటాయి. సో ఫుల్గా రన్ అవుతాయి, అది కూడా ఎందుకు, చిన్న చిన్న కాలువలు కాబట్టి. సో దానివల్ల మనకి ఏమవుతుందంటే అక్కడ లోపల ఏమీ కాలువలో సెటిల్మెంట్స్ అనేవి జరగవు, అంటే ఏమైనా చెత్త చెదారం దాంట్లో ఆగిపోవడము ఇలాంటివి జరగవు. అన్లెస్ ఎప్పుడు ఆగిపోతాయి, మనం ఏదైనా పెద్ద చెత్త వేస్తే ప్లాస్టిక్ పేపర్లు కప్పులు ఇవన్నీ వేసినామంటే అప్పుడు మనకేమవుతుంది, అది స్ట్రక్ అయిపోతుంది. అంతేగాని అది కట్టిన దేనికోసం, ప్లాస్టిక్ కవర్లు అవన్నీ వేయడానికి కాదు, దేనికోసం, ఓన్లీ స్టార్మ్ వాటర్ రెయిన్ వాటర్ పోవడానికి అండ్ అలాగే మన ఇంట్లో ఉండే సల్లేజ్ ఏదైతే బాత్రూమ్ని స్నానం చేసిన నీళ్ళు, బట్టలు ఉతికిన నీళ్ళు, లేకపోతే పాత్రలు తోమిన నీళ్ళు, నెక్స్ట్ ఫ్లోర్ క్లీన్ చేసుకున్న నీళ్ళు, ఇవి పోవడానికి మాత్రం మనం కట్టాం. అంతేగాని ప్లాస్టిక్ కవర్లు అవన్నీ పోతే ఖచ్చితంగా ఏమవుతుంది, అక్కడ డిపాజిట్ అయ్యి సెటిల్ అయ్యి అక్కడ ఏమవుతుంది, బ్లాక్ అయిపోతాయి. అలా చేయకుండా ఉంటే నీట్గా దానంతగా అది 365 డేస్లో ఫ్లో అవుతూ ఉంటుంది, ఏమీ స్టాపింగ్ అనేది ఉండదు అనమాట, కాబట్టి ఎకనామికల్. సో డ్యూరింగ్ ఫ్లడ్స్ ఇఫ్ ది వాటర్ లెవెల్ ఆఫ్ ది రివర్
rises at the outfall, it will not be costly to pump the sewage for disposal. సో ఇవన్నీ సైడ్ ట్రైన్స్లో వాటర్ అంతా పోయి ఎక్కడ కలుస్తుంది అని అంటే పోయి రివర్లో కలుస్తుంది కాబట్టి మనం ఇక్కడ ఏం పంపులు ఇవేమీ కట్టాల్సిన పని లేదు. ఓకే, నెక్స్ట్ డిమెరిట్స్. సో డిమెరిట్స్ అంటే దీనివల్ల డిసడ్వాంటేజెస్ ఏముంటాయి అని అంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ దట్ స్టామ్ వాటర్ గెట్ ఇన్ టు సీవర్స్ కాజింగ్ హెవీ లోడ్ ఆన్ ది ట్రీట్మెంట్ ప్లాంట్స్, దేర్ ఫోర్ ఇట్ ఈస్ టు బి వాచ్డ్. సో ఒకవేళ మనకి స్టామ్ వాటర్ కానీ హెవీ లోడ్ అనేది వచ్చిందంటే ట్రీట్మెంట్స్ పైన సో కష్టం అవుతుంది కాబట్టి దాన్ని ఏం చేయాలి మనం చూసుకోవాలన్నమాట అలా జరగకుండా. ఓకే, నెక్స్ట్. సో ఇన్ క్రౌడెడ్ రోడ్ లేన్స్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు లే ది టూ డిఫరెంట్ సీవర్స్. సో ఇది యాక్చువల్గా ఇక్కడ అంటే నెక్స్ట్ టాపిక్లో రావాల్సిన పాయింట్ కానీ ఇక్కడ ఎందుకు వచ్చిందో చూద్దాం ఒకసారి. ఇన్ క్రౌడెడ్ రోడ్ లేన్స్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు లే ది టూ డిఫరెంట్ సీవర్స్. సో జనరల్గా ఈ మెథడ్లో మనకి ఎక్కడ టూ డిఫరెంట్ సీవర్స్ వేస్తాము అనేసి ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో ఓకే, బట్ మనకి ఈ పాయింట్ అనేది ఇక్కడ రాయకూడదు, రాయాల్సిన పని లేదు. ఓకే, నెసరీ అయితే కాదు. ఓకే, నెక్స్ట్ ఈ పాయింట్ మాత్రం మనకి ఇంపార్టెంట్. ఫర్ బరీయింగ్ హ్యూమన్ ఎక్స్క్రీటా మోర్ స్పేస్ ఆఫ్ ల్యాండ్ ఈజ్ రిక్వైర్డ్. మనం ఏం చెప్పినాం, కన్జర్వెన్సీ సిస్టంలో నైట్ సాయిల్ని తీసుకొని పోయి ఎక్కడన్నా ల్యాండ్లో పెద్ద గుంత అక్కడ వేసేస్తాము, పూర్తి చేస్తాము, అది మాన్యూర్ ఎరువులా తయారవుతుంది అన్నాం. అలా పూడ్చడానికి మనకి ఎక్కువ స్పేస్ అనేది కావాలి. ఓకే, ఎక్కువ ల్యాండ్ అనేది అవసరం. నెక్స్ట్, బిల్డింగ్ కెనాట్ బి డిజైన్డ్ యాజ్ వన్ కాంపాక్ట్ యూనిట్. సో ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఒక కాంపాక్ట్ యూనిట్ మీన్స్ కాంపాక్ట్ యూనిట్ అంటే ఏంటి, ఇక్కడ బిల్డింగ్లో ఇప్పుడు మీరుండే బిల్డింగ్ కానీ ప్రతి ఒక్క బిల్డింగ్ కొత్త కన్స్ట్రక్ట్ చేసేది చూస్తే హాల్ ఉంటుంది, బెడ్రూమ్ ఉంటుంది, అటాచ్డ్ టాయిలెట్స్ ఉంటాయి. ఎప్పుడైనా మీకు నైట్ బాత్రూమ్ లేదా పాస్ వచ్చిందనుకో ఏం చేస్తారు మీరు, బెడ్రూమ్కి అటాచ్డ్ కాబట్టి సో ఈజీగా మీ పనులు మీరు చేసుకోగలుగుతారు. అలా కాకుండా ఈ కాంపాక్ట్ యూనిట్ అంటే అదే మీనింగ్, అంటే ఒక సింగిల్ యూనిట్గా కడతాం. అలా కాకుండా కన్జర్వెన్సీ సిస్టంలో ఏం చేస్తాం మనం, నైట్ సాయిల్ని వేరే వాళ్ళు వచ్చి ఎత్తారు అంటే దాని మీనింగ్ ఏమి, మన బాత్రూమ్స్ అది అన్హైజీనిక్ అనమాట. సో కాబట్టి అలా కన్జర్వెన్సీ సిస్టమ్ ఫాలో అవ్వాలంటే మీరు అటాచ్డ్ బాత్రూమ్లు ఇవన్నీ కట్టుకోవాలంటే కష్టం. సో బిల్డింగ్ కెనాట్ బి డిజైన్డ్ యాజ్ వన్ కాంపాక్ట్ యూనిట్. ఒక సింగిల్ యూనిట్గా బిల్డింగ్ డిజైన్ చేయలేము ఎప్పుడు కన్జర్వెన్సీ సిస్టమ్ ఉన్నప్పుడు. బాత్రూమ్ ఎక్కడ కట్టాలి, ఖచ్చితంగా మనం ఇంటికి బయట కట్టుకోవాలి. ఓకే, దిస్ ఈజ్ ఎవ్రీ పాసిబిలిటీ దట్ లిక్విడ్ రెఫ్యూజ్ may get an access in subsoil and pollute the underground water. సో ఇక్కడ ఏం చెప్పినాము, రెఫ్యూజ్ అంటే డ్రై వేస్ట్ ఆఫ్ ది కమ్యూనిటీని ఏం చేసినాము, లో లయింగ్ ఏరియాస్ని వాటిని ఫిల్ చేయడం కోసం యూజ్ చేస్తున్నారు కదా. అలా చేసినప్పుడు అది ల్యాండ్ని అండర్గ్రౌండ్ వాటర్ని పొల్యూట్ చేసేదానికి ఛాన్స్ అనేది ఉంది. ఓకే, నెక్స్ట్. సో బై ది presence of conservancy system the aesthetic appearance of city may be spoiled. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే సిటీ అంతా బాగుంది కానీ ఓ పక్క ఈ చుట్టుపక్కల పల్లెటూరు విలేజెస్లో ఈ కన్జర్వెన్సీ సిస్టమ్ ఫాలో అవుతూ ఉన్నారనుకో, అక్కడక్కడ గుంతలు తీసి ఈ విధంగా బూడుస్తూ ఉన్నారనుకో ఈ నైట్ సాయిల్ని, హ్యూమన్ ఎక్స్క్రీట్ అని, బ్యాడ్ స్మెల్ రావడము, ల్యాండ్ పొల్యూట్ అవ్వడము, గ్రౌండ్ వాటర్ పొల్యూట్ ఇవన్నీ జరిగితే మనకి ఆ ఈస్థెటిక్ అపియరెన్స్ అంటే బాగా కనిపించే సిటీ అనేది ఏమవుతుంది మనకి, సో మొత్తం స్పాయిల్ అయిపోతుంది అనమాట. ఓకే, డీకంపోజిషన్ ఆఫ్ సీవేజ్ కాజెస్ ఇన్సానిటరీ కండిషన్స్ విచ్ ఆర్ డేంజరస్ టు ది పబ్లిక్ హెల్త్. ఇప్పుడు ఈ గుంతలు తీసి మనం నైట్ సాయిల్ బూడుస్తున్నాం అని చెప్పే కదా, అది ఎక్కడో ఊరు బయట అలా చేయాలి. మనుషులు నివసించే దగ్గర చేశారంటే కొంచెం మనకి సాయిల్లో గ్యాప్ ఉన్నా కూడా మనకి ఏం జరుగుతుంది అంటే ఇన్సానిటరీ కండిషన్, అది డీకంపోజ్ అయిపోవడము, ఆ సీవేజ్ దాని నుంచి బ్యాడ్ స్మెల్ రావడము, మస్కిటోస్ రావడము, ఇలా నాయిసెన్స్ క్రియేట్ అయ్యి సో దాని నుంచి మనకి డేంజరస్ డిసీజెస్ కూడా స్ప్రెడ్ అవుతాయి కాబట్టి పబ్లిక్ హెల్త్ అనేది డేంజర్లో పడుతుంది అనమాట. ఓకే, ది సిస్టమ్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ది మెర్సీ ఆఫ్ ది స్వీపర్స్. సో స్వీపర్స్ అంటే ఎవరంటే ఇక్కడ మాన్యువల్ లేబర్స్, వాళ్ళనే స్కావెంజర్స్ అని కూడా అంటాం మనం. ఇక్కడ స్కావెంజర్స్ అంటే మనల్ని మన మన పరిశుభ్రత, మన చుట్టుపక్కల ఉండే పరిసరాలని క్లీన్గా పెట్టే వాళ్ళని స్కావెంజర్స్, స్వీపర్స్ ఆర్ మాన్యువల్ లేబర్ అంటున్నాం ఇక్కడ. వాళ్ళ దయ వల్లే అదంతా జరుగుతుంది. ఎందుకనంటే వాళ్ళు కానీ ఏదైనా స్ట్రైక్ చేశారనుకో, ఇఫ్ ది స్వీపర్స్ ఆర్ ఆన్ స్ట్రైక్, మేము ఈ పని చేయమేం కానీ మొత్తం పని అంతా అయిపోతుంది అక్కడ. ఓకే, సో ఎందుకంటే అది మాన్యువల్ లేబర్సే
మన ఇంటి దగ్గర ఉండే లెట్రిన్స్లోంచి అది క్లీన్ చేసి ఎత్తుకొని పోయి ఎక్కడో పెద్ద గుంత తవ్వి అక్కడ వేసి దాన్ని పూడ్చిపెట్టాలి. అదంతా చేయకుండా వాళ్ళు మేము చేయమన్నారంటే మొత్తం స్పాయిల్ అయిపోతుంది. ఓకే, ఆ మెథడ్. సో దిస్ ఈజ్ సో ఈ విధంగా మనకి స్ప్రెడ్డింగ్ ఆఫ్ డిసీజెస్ చాలా మొత్తం డిఫికల్టీ అనేవి ఉంటాయన్నమాట. ఓకే, సో ఇది మొత్తం మనకి డిమెరిట్స్ అనమాట. ఇప్పుడు మనం వాటర్ క్యారేజ్ సిస్టమ్ చూద్దాం. ఇదంతా కూడా మీకు తెలిసి ఉంటుంది. ఎందుకు అనంటే మన ఇంట్లో వాడే సిస్టమ్ ఇదే ప్రస్తుతానికి. దేనికోసం? సీవేజ్ కోసం, నాట్ ఫర్ రెఫ్యూజ్కి అయితే కన్జర్వేన్సీ సిస్టమ్ లాగే మన మెథడ్ ఉంటుంది. బట్ ఓన్లీ సీవేజ్ కోసం మాత్రం ఈ వాటర్ క్యారేజ్ సిస్టమ్ ఉంటుంది. ఇన్ దిస్ సిస్టమ్ వాటర్ ఈజ్ యూజ్డ్ యాజ్ మీడియం టు కన్వే ది సీవేజ్ టు ది పాయింట్ ఆఫ్ ఇట్స్ ట్రీట్మెంట్ ఆర్ ఫర్ ఫైనల్ డిస్పోజల్. ఇంతకుముందు మనుషులు తీసుకుపోయి దాన్ని కవర్ చేస్తూ ఉన్నారు సాయిల్లో, కానీ ఇప్పుడు వాటర్ అనమాట. వాటర్ మీడియంగా పనిచేస్తుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి? మన ఇంట్లో ఉండే సీవేజ్ని కన్వే చేస్తుంది. ఎక్కడికి? టు ది పాయింట్ వేర్ ఇట్స్ ట్రీట్మెంట్ ఈజ్ అండర్ గోయింగ్. ట్రీట్మెంట్ ప్లాంట్ దగ్గరికి దాన్ని వాటర్ ద్వారా పోతుంది. వాటర్ ద్వారా పోతుందంటే గాల్లో పోదు. ఏముండదు వాటికి? పైప్స్, ఒక నెట్వర్క్ ఆఫ్ పైప్స్ ఉండాలి. దాన్ని సీవరేజ్ సిస్టమ్స్ అంటాం. ఆ సీవరేజ్ సిస్టంలో ఆ పైప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సీవర్స్ అంటాం. సో ఆ సీవర్స్ అనేటివి మనకి ఎక్కడ ఉంటాయి? మీ ఇంటి ముందర రోడ్ ఏదైతే ఉంటుందో దానికి సెంటర్లో వేసి ఉంటారు గవర్నమెంట్ వాళ్ళు. ఓకే, మున్సిపాలిటీ వాళ్ళు వేసి ఉంటారు. సో ది క్వాంటిటీ ఆఫ్ వాటర్ టు బి మిక్స్డ్ విత్ సాలిడ్ మ్యాటర్ విల్ బి క్వైట్ సఫిషియంట్ and the dilution ratio of solid matter with water is so great that the mixture behaves more or like water. సో అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ వాటర్ ఏదైతే ఆ నైట్ సాయిల్తో మిక్స్ అవుతున్నాయో, ఓకే, ఆ సీవేజ్తో మన వాటర్ మిక్స్ అవుతున్నాయి కదా, అప్పుడు అది ఏమవుతుందంటే పైప్లో ఫ్లో అయ్యేటట్టుగా ఉండాలన్నమాట. అంటే యాక్చువల్గా మనకు తెలుసు హ్యూమన్ ఎక్స్క్రీటా అనేది ఏంటది? సాలిడ్ లేదా సెమీ సాలిడ్ ఉంటుంది. ఓకే, అది డైరెక్ట్గా వాటర్తో కలవకుండా మనకి వెళ్ళిందనుకో పైప్కి అతుక్కునేస్తుంది, అసలు పోదు, అక్కడే ఉంటుంది. సో కాబట్టి దాన్ని డైల్యూట్ చేస్తాం మనం. ఓకే, ఎందుకు? మనం వాటర్ పోయడం ద్వారా అది ఏమవుతుందంటే సఫిషియంట్ వాటర్ పోయడం ద్వారా డైల్యూట్ అవుతుంది. అంటే అదేమవుతుంది? లిక్విడ్ లేక కన్వర్ట్ అవుతుంది. సో అలా కన్వర్ట్ అయ్యి మోర్ ఆర్ లెస్ అది ఎలా బిహేవ్ చేస్తుంది? వాటర్లా బిహేవ్ చేస్తుంది కాబట్టి ఈజీగా ఫ్లో ఉంటుంది. ఓకే, ది సీవేజ్ ఈజ్ కన్వేడ్ ఇన్ సూటబుల్లీ డిజైన్డ్ అండ్ మెయింటైన్డ్ సీవర్స్. సో ఆ సీవర్స్ని మనం వేస్ట్ ఎంత వస్తుంది ఏమని ప్రాపర్గా డిజైన్ చేసే పెడతారు మున్సిపాలిటీ వాళ్ళు. ఓకే, సో ఇన్ దిస్ సిస్టమ్ ది గార్బేజ్ ఈజ్ కలెక్టెడ్ అండ్ కన్వేడ్ యాజ్ ఇన్ ది కేస్ ఆఫ్ కన్జర్వెన్సీ సిస్టమ్. సో ఈ సిస్టంలో కూడా సేమ్ ఏదైతే కన్జర్వెన్సీ సిస్టంలో ఎలాగైతే యూజ్ చేసినామో అలాగే సేమ్ ఇళ్ళల్లో ప్యాన్స్లో కలెక్ట్ చేసి ఎప్పుడన్నా మనకి ట్రక్స్ వస్తాయి డైలీ కానీ డే బై డే కానీ, ఆ ట్రక్స్లో మనం వేస్తే అది ఎత్తుకొని డంప్ యార్డ్లో లో లయింగ్ ఏరియాస్ ఫిల్ చేయడం కోసం దానికి ఉంటుంది అనమాట. ఓకే, సో అది మనకి కన్జర్వేషన్ సిస్టంలో సేమ్, ఇక్కడ కూడా సేమ్, ఏమీ మారలేదనమాట. దీంట్లో కూడా అదే అడాప్ట్ చేసుకున్నారు. ది స్ట్రామ్ వాటర్ మే బి క్యారీడ్ సపరేట్లీ ఆర్ మే బి అలౌడ్ టు ఫ్లో విత్ ది సీవేజ్. సో స్ట్రామ్ వాటర్ అంటే ఏంటి? మనకి రెయిన్ వాటర్ అనేది ఇక్కడ ఏం జరుగుతుందంటే సపరేట్గా సైడ్ డ్రైన్స్ ద్వారా అయినా పంపించచ్చు, లేదా దానికి కూడా సీవర్లోనే కలిపేయచ్చు. ఓకే, సో సీవర్ పైప్లోనే వాటిని కూడా పోయేటట్టు పెట్టుకోవచ్చు. మనం అంటే మనం కాదు, మున్సిపాలిటీ వాళ్ళు డిజైన్ చేస్తారు. సో యాజ్ ఇట్స్ ఇనిషియల్ కాస్ట్ ఈజ్ హై, అది మళ్ళీ సపరేట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇక్కడ. ఇది ఉంది కదా, స్ట్రామ్ వాటర్ ఫ్లోని దాంట్లోనే కలుపుతున్నారా సపరేట్గా పోతున్నారా అనే క్వశ్చన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ మళ్ళీ సపరేట్. ఓకే, అదేంటది అంటే సో సిస్టమ్స్ ఆఫ్ సీవరేజ్ అనమాట. సో అది వచ్చేసి అది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. ఓకే, సో సీవరేజ్ అది కలెక్షన్ అండ్ కన్వేయింగ్ అనమాట. సీవేజ్ కన్వేయింగ్లో అవి సిస్టమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యాజ్ ఇట్స్ ఇనిషియల్ కాస్ట్ ఈజ్ హై. దీని ఇనిషియల్ కాస్ట్ హైయా కాదా? ఎందుకు హై? మనకు ప్రాపర్ డిజైన్ ఉండాలి, దాంట్లో వాటర్ ఫ్లో అనేది బాగా ఉండాలంటే రోడ్డుకు సెంటర్లో పైపులు వేసుకోవాలి, అవి కంటిన్యూగా ట్రీట్మెంట్ ప్లాంట్ వరకు తీసుకోవాలి. అంటే సో ఇట్స్ ఇనిషియల్ కాస్ట్ ఈజ్ హై అనమాట కంపేర్ టు కన్జర్వెన్సీ సిస్టమ్. సో ఇట్ ఈస్ డిఫికల్ట్ టు అడాప్ట్ దిస్ మెథడ్ ఇన్ ఏరియాస్ హ్యావింగ్ వెరీ పూర్ ఫైనాన్షియల్ రిసోర్సెస్. అంటే డబ్బులు తక్కువ ఉండే సిటీస్, ఏవైతే విలేజెస్, టౌన్స్, ఏరియాస్ ఇవి ఉంటాయో సో వాళ్ళు కట్టుకోలేరు అనమాట. కాబట్టి ఏం చేస్తామనంటే ఈ మెథడ్ అనేది కష్టం. దిస్ ఈజ్ మోడర్న్ మెథడ్ ఆఫ్ కన్వేయన్స్ ఆఫ్ సీవేజ్ అండ్ ఇట్ ఈస్ టు బి రికమెండెడ్ వెన్ ఎవర్ ది డెవలప్మెంట్ ఆఫ్ టౌన్ అక్కర్స్. సో ఒక టౌన్ని డెవలప్ చేస్తున్నారు అని అంటే ఈ సిస్టమ్ ఉంటే ఇంకా మంచిది అనమాట. ఓకే, సో ఇది మనకి కన్జర్వెన్సీ సిస్టమ్ అండ్ వాటర్ క్యారేజ్ సిస్టమ్ గురించి.
సో ఈ వీడియో వచ్చేసి మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అకాడమిక్ ఎగ్జామ్స్ అనమాట ఎస్పెషల్లీ. సో ఇంతే గైస్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్కి, జూనియర్స్కి అందరికీ షేర్ చేయండి, మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.